నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1986లో G7 కంట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ G7 కంట్రీస్ అంటే ఏంటి అంటే ఒక 7 కంట్రీస్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ సమ్మిట్ పెట్టుకుంటాయి. ఎవ్రీ ఇయర్ కాకపోయినా కానీ అపాన్ ద డిసిషన్ వాళ్ళు ఎప్పుడు పెట్టుకుందామంటే ఆ టైం అప్పుడు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ పెట్టుకుంటావి. సో అవే G7 కంట్రీస్ అన్నమాట. జనరల్గా ఇండైరెక్ట్గా మనం ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఆ G7 కంట్రీస్ అంటే ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని కూడా మనం అనుకోవచ్చు. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ దాదాపు అలానే ఉంటుంది. అయితే ఈ G7 కంట్రీస్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటిది అంటే టోటల్ వరల్డ్ లో ఈ మనీ లాండరింగ్ అనేది ఆపేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. అయితే మనీ లాండరింగ్ అనేది ఎందుకు అలా ఎస్టాబ్లిష్ చేశాయి అని అంటే ఈ మనీ లాండరింగ్ అనేది ఒక కంట్రీలో జరిగింది అనుకోండి, ఆ కంట్రీ వరకే కాకుండా టోటల్ వరల్డ్ ఎకానమీ కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అది మనకు బయటకు కనపడకపోవచ్చు, బట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు మనీ లాండరింగ్ అంటే ఏంది అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడం. సో దాన్ని మనీ లాండరింగ్ అంటారు ఇండైరెక్ట్ గా. సో ఆ మనీ లాండరింగ్ ని ఆపడానికి 1986లో G7 కంట్రీస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినాయి, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అయితే ఆ 1986లో ఎస్టాబ్లిష్ అయినాక విత్ ఇన్ ఏ ఇయర్ ఒక 40 యాక్షన్స్ తోటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ముందరికి వచ్చింది. ఆ 40 రికమెండేషన్స్ ఏంటివి అనేది మనకు అనవసరము, బట్ ఏమైనా ఎక్కువ సివిల్స్ రాసే వాళ్ళకి అవసరం కానీ నార్మల్గా మన నార్మల్ సిటిజన్ కి అయితే అంత అవసరం లేదు. ఈ 40 రికమెండేషన్స్ తన మెంబర్ కంట్రీస్ కి, రికమెండేషన్స్ అంటే ఏంటి యాక్షన్స్, ఆ 40 యాక్షన్స్ అనేది తన మెంబర్ కంట్రీస్ కి రికమెండ్ చేసింది. 1986లో అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఓన్లీ అంటే ఏ కంట్రీస్ అయితే ఎస్టాబ్లిష్ చేసినాయో ఆ కంట్రీస్ మెంబర్ కంట్రీస్ లెక్క ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు 2020లో ఒక 37 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో. సో అప్పుడు 40 రికమెండేషన్స్ చేశాయి. 40 రికమెండేషన్స్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చేసింది ఆ మనీ లాండరింగ్ ని అరికట్టడం కోసం, టు కమ్ బ్యాక్ ద మనీ లాండరింగ్. ఆ తర్వాత నెక్స్ట్ 2001లో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది తన గోల్స్ లో ఈ కంబాక్టింగ్ ద మనీ లాండరింగ్ కాకుండా సెకండ్ గోల్ పెట్టుకుంది. అదేంటిది అంటే కౌంటరింగ్ ద టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కూడా ఉండకూడదు అనే ఒక గోల్ పెట్టుకుంది. అది పెట్టుకోవడానికి కూడా ఒక మెయిన్ కారణం ఉంటుంది, మెయిన్ రీజన్ ఉంటుంది. అదేంటిది అంటే 9/11 టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ యుఎస్ లో 9/11 టెర్రరిస్ట్ అటాక్స్ అనేది చాలా ఫేమస్ టెర్రరిస్ట్ అటాక్స్. ఈజీగా దొరుకుతుంది మీకు 9/11 టెర్రరిస్ట్ అటాక్స్ అంటే. 9/11 టెర్రరిస్ట్ అటాక్స్ అయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది తన నెక్స్ట్ సమిట్ లో డెసిషన్ తీసుకుంది. టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా అవుతున్నాయి, సో స్టార్ట్ చేసేది ఎవరైనా కానీ దానికి ఫైనాన్స్ అనేది లేకపోతే టెర్రరిస్ట్ కి అసలు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండవు. సో ఆ ఫైనాన్సింగ్ లేకపోతే ఆ టెర్రరిస్ట్ అటాక్స్ ఉండవు. కాబట్టి ఆ ఫైనాన్సింగ్ లేకుండా చేయాలి అనే సెకండ్ గోల్ పెట్టుకుంది. ఎప్పుడు అంటే 2001లో. అండ్ రీసెంట్లీ 2012లో ఇంకోటి కూడా తన గోల్ గా యాడ్ చేసుకుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మూడోది ఏంటిది అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఆ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఏంటిది అంటే న్యూక్లియర్ వెపన్స్, బయాలజికల్ వెపన్స్, అట్లాంటివి వెపన్స్ కి ఫైనాన్సింగ్ ఉండకూడదు. అలానే ఇంకేంటిది అంటే వాటిని ఎక్స్పోర్ట్ చేయడము, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరగకూడదు. సో ఆ గోల్ కూడా పెట్టుకుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది. ప్రజెంట్ ఇప్పుడు ఈ 3 గోల్స్ పైన వర్క్ చేస్తుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అయితే 2001లో యాంటీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనే గోల్ పెట్టుకున్నప్పుడు ఆ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఆపడానికి
తన మెంబర్ కంట్రీస్ కి ఒక 9 యాక్షన్స్ సజెస్ట్ చేసింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దట్ ఈస్ ద సెకండ్. అయితే ఫస్ట్ ఏంది 1986 లో ఒక 40 రికమెండేషన్స్, మళ్ళీ ఇప్పుడు 2001లో ఈ యాంటీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఒక 9 రికమెండేషన్స్. ఓకే, ఈ రికమెండేషన్స్ ఉన్నాయి, ఈ యాక్షన్స్ చెయ్యాలి అని రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ ఒకవేళ ఈ యాక్షన్స్ అనేది సక్సెస్ కొన్ని కంట్రీస్ అనేది సక్సెస్ చేయలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ పెట్టిన ఆర్గనైజేషన్స్ పెట్టి వేస్ట్ కదా. సో అప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 2001లోనే ఏం డెసిషన్ తీసుకుంది అంటే, ఏదైనా మెంబర్ కంట్రీ సపోర్ట్ చేయలేదనుకోండి, దేనికి సపోర్ట్ చేయకపోవడం అంటే అంతకుముందు చేసిన 40 యాక్షన్స్ 1986 చేసిన 40 యాక్షన్స్ కి మళ్ళీ 2001లో చేసిన ఇంకో ప్లస్ 9 యాక్షన్స్ కి ఏ మెంబర్ కంట్రీస్ అయితే సపోర్ట్ చెయ్యవో, ఐ మీన్ అవి ఇంప్లిమెంట్ చెయ్యవో, ఆ ఇంప్లిమెంట్ చేయని వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఆ 2000 అది బ్లాక్ లిస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే ఏ కంట్రీస్ లేవు ఆ బ్లాక్ లిస్ట్ లో. 2003లో 15 మెంబర్ కంట్రీస్ బ్లాక్ లిస్ట్ అయ్యాయి. ప్రజెంట్ 2020 వచ్చేసరికల్లా 2 కంట్రీస్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. ఒకటి ఇరాన్, ఇంకోటి కొరియా. అయితే ఈ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి ఈ కంట్రీస్ ప్రెసెంట్ గా. ఇంకోటి కూడా ఉంది బ్లాక్ లిస్టే కాకుండా గ్రే లిస్ట్. ఆ గ్రే లిస్ట్ అంటే ఏంటి అంటే సగం సగం అన్నమాట. ఇవి పూర్తిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయట్లేవు, అలానే పూర్తిగా వదిలేయట్లేవు కూడా. సో అండర్ ద వర్క్ ఉన్న వాటిని గ్రే లిస్ట్ లో పెడతారు. ఈ గ్రే లిస్ట్ కంట్రీస్ ప్రజెంట్ ఒక 15 ఉన్నాయి, అందులో పాకిస్తాన్ కూడా ఉంది గ్రే లిస్ట్ లో. అయితే ఈ బ్లాక్ లిస్ట్ పడడం వల్ల, గ్రే లిస్ట్ పడడం వల్ల ఆ కంట్రీస్ కి వచ్చే ఏమంటారు కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ గా ఆ కంట్రీస్ కి ఏ బ్యాంక్స్ గానీ ఏ అదర్ కంట్రీస్ కానీ ఫైనాన్స్ చేయలేవు, అంటే వాటికి లోన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయలేవు. సో అలా బ్లాక్ లిస్ట్ పడితే ఆ కంట్రీ ఎకానమీ చాలా లాస్ అవుతుంది. సో అందుకని ఏ కంట్రీ అయినా కానీ ఆ బ్లాక్ లిస్ట్ పడకుండా చూసుకుంటాయి మాక్సిమం. ఎందుకో అలా ఎకానమీ డ్యామేజ్ అవుతుంది అంటే, ఏ ఎకానమీ అయినా ఇంప్రూవ్ అవ్వాలంటే మినిమం ఇంటర్నేషనల్ గా కొంచెమైనా లోన్స్ రావాలి, రాకపోతే ఆ కంట్రీకి కష్టం ఆ కంట్రీ ఎకానమీకి. అండ్ ఇప్పుడు గ్రే లిస్ట్ లో ఉన్న వాటికి కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నంత డేంజర్ కాకపోవచ్చు, బట్ సమ్ వాట్ డేంజర్ వాటికి కూడా. అంత ఈజీగా ఇంటర్నేషనల్ అఫ్ కోర్స్ ఇస్తాయి లోన్స్, బట్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అనేది అంత ఈజీగా ఇవ్వవు, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి లోన్స్ ఇస్తాయి గ్రే లిస్ట్ లో ఉన్న కంట్రీస్ కి. సో అందుకని ఈ విధంగా కనుక బ్లాక్ లిస్ట్ గ్రే లిస్ట్ కనుక పెడితే ఆ కంట్రీ మంచిగా పర్ఫార్మెన్స్ చేయని కంట్రీస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి అనే ఉద్దేశంతో 2001లో FATF ఆ డెసిషన్ తీసుకుంది. సో FATF అనే బ్లాక్ లిస్ట్ యొక్క వేరే అస్సలుగా ఏమంటారంటే, బ్లాక్ లిస్ట్ కంట్రీని నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అని కూడా అంటారు. అయితే ఈ నార్మల్గానైతే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి ఒక బాడీనే కాకుండా వాటికి సపరేట్ సబ్ బాడీస్ కూడా ఉన్నాయి. ఈ రీజియన్ ని బట్టి సబ్ బాడీస్ కూడా ఉన్నాయి. దానికి అసోసియేటెడ్ మెంబర్స్ అని కూడా అంటారు వాటిని. అలానే ఒకటి మరి ఏ విధంగా చేస్తారు దాన్ని బ్లాక్ లిస్ట్ చేయడము గ్రే లిస్ట్ చేయడం కూడా ఒక పాలసీ ఉండాలి కదా, ఒక ఫార్ములా ఉండాలి. ఆ ఫార్ములాను కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఒక ఇన్స్టిట్యూట్. FATF కి ఆ ఫార్ములాను రికమెండ్ చేసింది. ఇప్పుడు ఆ ఫార్ములా తోటి FATF అనేది ఈ బ్లాక్ లిస్ట్ గ్రే లిస్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్ గానైతే FATF ఈస్ ద సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ అప్ టు నౌ. ఏ కంట్రీ అయినా కానీ బ్లాక్ లిస్ట్ లో గ్రే లిస్ట్ లో పడడానికి అంత ఈజీగా చూసుకోవట్లేవు. ఏమైనా ఒక 2 కంట్రీస్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి, ఒక 15 కంట్రీస్ గ్రే లిస్ట్ లో ఉన్నాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది గ్రే లిస్ట్ లో. బట్ కొంచెం ఈ విధంగా కొంచెం టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ తగ్గడానికి, ఈ మనీ లాండరింగ్ కొంచెం అంటే కంట్రోల్లో ఉండడానికి FATF అనేది కూడా ఒక కారణం. సో అందుకనే అంటే ఆల్రెడీ ఉంది, ప్రజెంట్ గా లేదని కూడా చెప్పలేం, బట్ అండర్ ద కంట్రోల్
ఒకవేళ FATF అనేది లేకపోతే ఇంకా చాలా ఘోరంగా ఉండేది సిచ్యువేషన్. సో కొంచెం కంట్రోల్ చేస్తున్నామంటే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఒక ఏమంటారు ఒక ఒక మంచి ఆర్గనైజేషన్ ఇవి కంట్రోల్ చేయడానికి. అందులో అబ్జర్వర్ గా కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. అలానే కొన్ని బ్యాంక్స్, కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కూడా అబ్జర్వర్ గా ఉన్నాయి. అందులో వరల్డ్ బ్యాంక్ కూడా ఒకటి ఇంటర్నేషనల్ గానే. ఇప్పుడు ఏదన్నా FATF బ్లాక్ లిస్ట్ చేసిన అనుకోండి ఒక కంట్రీకి, ఆ కంట్రీకి వరల్డ్ బ్యాంక్ కూడా నీకు లోన్స్ ఇవ్వదు, IMF లోన్స్ ఇవ్వదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లోన్స్ ఇవ్వదు, వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇవ్వదు, వేరే ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అయినా కానీ అంత ఈజీగా ఆ కంట్రీస్ కి లోన్స్ ఇవ్వవు. End of this topic. Thank you.